ఖచ్చితంగా మన పెద్దాపురం గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. మన పెద్దాపురం గ్రూప్ దేశం మా దేహం అయితే ఊరు మా ఊపిరి అనే నినాదంతో 12 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. నిర్విరామంగా పెద్దాపురం పట్టణానికి కావాల్సిన అన్ని సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా సేవా కార్యక్రమాలు అనే కన్నా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే ఆలోచనతో ఒక సమాజంలో ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్గా మన పెద్దాపురం గ్రూప్ రూపుదిద్దుకుంది. దానికి ప్రధానమైన కారణం మేము ఎంచుకున్న కార్యక్రమాలే. మొదటిది, మేము ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ క్యాంప్ స్టార్ట్ చేసాం. స్టేట్ మొత్తం ఆర్గాన్ డొనేషన్ గురించే మాట్లాడుతాం. ఈవెన్ ఏపీ స్టేట్ కి సంబంధించి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఏపీ స్టేట్ కి సంబంధించి ఆర్గాన్ డొనేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు కాల్ చేసి మీరు ఏ విధంగా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నారు. అప్పుడు చాలా చేసాం మేము, ఫ్లాష్ మాబ్స్ కానివ్వండి, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు కానీ. ప్రతి గ్రామం, పెద్దాపురం ఉన్న ప్రతి గ్రామం మా వాలంటీర్స్ తిరిగి ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ క్యాంప్ చేయడమే కాకుండా వాళ్ళని ఆర్గాన్ డొనేషన్ పేపర్ మీద సంతకాలు కూడా చేయించు. ఆ విధంగా చేయించడం వల్ల ఏపీ స్టేట్ వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి మా సలహాలు సూచనలు తీసుకునేంత స్థాయికి మన పెద్దాపురం గ్రూపు వెళ్ళిందంటే కేవలం ఇక్కడ ఉన్న మీ అందరి సపోర్ట్స్ వల్లే. సెకండ్, 1 కేజీ ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే 1 కేజీ రైస్ ఇచ్చే కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా మన పెద్దాపురం గ్రూపు ప్రారంభించింది. ఈవెన్ ఈ కార్యక్రమం గురించి పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది ఆనాడు 2019. ఈ కార్యక్రమం గురించి మొత్తం అన్ని నేషనల్ మీడియాలోని ఏ మీడియా వదలలేదు, అన్ని మీడియాలోని మన పెద్దాపురం యువత ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి అన్ని నేషనల్ మీడియాలోనూ కవరేజ్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురం వచ్చినప్పుడు సీఎంఓ ఆఫీస్ నుంచి మన పెద్దాపురం గ్రూప్ కాల్ వచ్చింది. కలెక్టర్ గారు 1 అవర్ మీటింగ్ మాతోటి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేశారు, కేవలం బియ్యమే ఎందుకు మీరు ఎంచుకున్నారు, బియ్యం ప్లేస్లో వేరే ప్రొడక్ట్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజల్లో అనే ఆలోచనలో ఆయన కలెక్టర్ గారు మా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమే పెద్దాపురంలో సీఎం గారు స్టార్ట్ చేశారు. అదే స్వచ్ఛరథం. స్వచ్ఛరథం కార్యక్రమం అంటే ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే దానికి తగ్గట్టు సోప్స్ కానీ లేకపోతే టూత్ పేస్ట్స్ కానీ ఇవ్వడం అనమాట. అదే కార్యక్రమం మన కార్యక్రమాన్ని రోల్ మోడల్ గా తీసుకునే స్వచ్ఛరథం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ విషయంలో మన నిమ్మకాయల చంద్రరాజు గారు కానీ, లేదంటే తుమ్మల బాబు గారు కానీ, ముఖ్యంగా సూర్యబాబురాజు గారు కానీ మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ విషయంలో వరకు ఈ కార్యక్రమంలో చేరడానికి. అదేవిధంగా యాక్చువల్గా ఇప్పుడైతే మాతృత్వం కార్యక్రమానికి సంబంధించి లేడీస్ ఎక్కువగా వచ్చారు. ఇంతకుముందు అయితే లేడీస్ ఎవరు లేరు, 1-2 ఉండేవారు, అరుణ్ గారు, జై గారు, వాళ్ళిద్దరు ఉండేరు. మేము స్టార్ట్ చేసిన కార్యక్రమం ఏంటంటే జగమెరిగిన సత్యానికి దాపరికం ఎందుకు అంటే శానిటరీ ప్యాడ్స్ మీద అవేర్నెస్ క్యాంప్ చేయడం అన్నమాట. ఇప్పటికీ తూర్పు ఏజెన్సీలోని చాలా మంది బాలికలు, హాస్టల్ ఉండే బాలికలు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయట్లేదు. ఇంకా ఇప్పటికే క్లాత్స్, శాండో యూజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మేము ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి ప్రతి బీసీ ఎస్సీ హాస్టల్లో శానిటరీ ప్యాడ్స్ మీద అవేర్నెస్ క్యాంప్ చేయడం జరిగింది. ఏ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళామంటే స్వయాన ఎస్పీ గారు మాకు ఫోన్ చేసి సిఆర్పిఎఫ్ ఫోన్ని మాకు సెక్యూరిటీగా పంపించే అంత రూరల్ ఏరియాలోకి వెళ్ళాము. ఆ స్థాయికి వెళ్ళి మేము ఎంతో మంది స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్యాంప్, శానిటరీ ప్యాడ్స్ మీద అవేర్నెస్ క్యాంప్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ అండ్ లీస్ట్ మన రీసెంట్ గా ఒక పార్క్ స్థలంలో ఒక టైనీ ఫారెస్ట్, ఒక మినీ ఫారెస్ట్ సృష్టించాలి, మన కంట్రోల్ చేయాలంటే మన యొక్క దీన్ని ఒక మినీ ఫారెస్ట్ సృష్టించాలనే ఆలోచనతో మాకు ఆలోచన వస్తే ఖచ్చితంగా ఆచరణ చేసేస్తాం. ఆచరణ చేసిన తర్వాతే ప్రభుత్వాన్ని అడుగుతాం మీరు కూడా చేయండి అని చెప్పేసి మినీ ఫారెస్ట్ ని ప్రారంభించాం. మనం ప్రారంభించిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా చాలా వైరల్ అయింది. అప్పుడు హైదరాబాద్ ఫారెస్ట్ డివియేషన్ చేయడం వల్ల మన సోషల్ మీడియాలో మన పెద్దాపురం యువత ఇలా ఫారెస్ట్ సృష్టిస్తున్నారు, హైదరాబాద్ లో మాత్రం ఫారెస్ట్ ని నాశనం చేస్తారనే
పోస్టుతో ఇన్స్టాగ్రామ్లో అనేకంగా వైరల్ అయ్యింది.